నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ 2 నీడిల్స్ తల్లుతున్నాము. నీడిల్స్ 12 నెంబర్ వాడుతున్నాను. నేను ఒక కీ చైన్ అల్లడం నేర్పిస్తున్నాను. ఆ కీ చైన్ ఏంటంటే చెర్రీ అనమాట. చెర్రీ రెడ్ కలర్లో ఉంటుంది కదా, అందువల్ల రెడ్ కలర్ వాడుతున్నాను. 2 నీడిల్స్తో ఈ నెట్టింగ్తో అంటే కొంచెం మనకి తొందరగా ఫ్రూట్ అల్లడం అవుతుంది. అందువల్ల నేను 2 నీడిల్స్ వాడుతున్నాను. ఫస్ట్ ఒక 10 గడులు వేసాను. 10 గడులు వేసాను. ఫస్ట్ ఇలాగా ఈ డిజైన్ అంతా మనం ఈ ఫ్రంట్కే ఇలాగా పెట్టి అల్లుతాము. నేను ఫస్ట్ 10 గడులు వేసాను. 10 గడులు కూడా నేను బేస్ వేస్తాను. ఇది అల్లిక కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ గడులు వేస్తాము. చిన్నది అన్నమాట, చాలా బాగుంటుంది. చిన్న చెర్రీ ఫ్రూట్ అల్లడం నేర్పిస్తున్నాను. ఈ 10 గడుల్ని 2 సార్లు అల్లుతాము. ఒకసారి అల్లాను కదా, ఇంకోసారి అల్లుతాను. ఇది కూడా ఫ్రంట్కి అల్లుతాను ఇలాగా. ఈ నీడిల్స్ మీద అల్లేటప్పుడు కొంచెం ఊల్ని లూజ్గా అల్లుకుంటేనే మనకి నీడిల్ మీదకి ఊలు తొందరగా ఎక్కి మనకి వర్క్ తొందరగా అవుతుంది. బాగా గట్టిగా లాగి అల్లొద్దు. 2 లైన్స్ వేసాను. 2 లైన్స్ వేసిన తర్వాత నేను ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట. అంటే నేను గడులు పెంచుతున్నాను. మళ్ళీ 1 2 3 ఇలా వేసిన తర్వాత ఈ లైన్ మళ్ళీ మనం చివరి దాకా అల్లుకొని వెళ్తాం. లూజ్గా అనిపించిన కొద్దిగా ఊలు కొంచెం దగ్గరికి లాక్కుంటే ఆ లూజ్ ఉండదు. ఒకవైపు పెంచాను కదా, అలాగే ఇది చివరి వరకు అల్లిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా 3 గడులు పెంచుతాం అన్నమాట. 3 గడులు పెంచి ఇలాగ మనం ఒక 4 లైన్లు అల్లుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ మనం 2 లైన్స్ వేసాము. తర్వాత ఇటు ఒక 3 కలిపాము, ఇటు ఒక 3 కలిపాము. యాడ్ చేసిన తర్వాత మనకి ఎక్స్టెండ్ అవుతుంది. అయిన తర్వాత 1 2 3 4 లైన్స్ వేయాలి. 4 లైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏవి ఎక్కువగా వేసామో ఇందాక యాడ్ చేసాం కదా 3, ఆ 3 తీసేస్తామన్నమాట. చూడండి, రింగ్స్ దీన్ని తీసేయడం తగ్గించుకోవడం ఇది నేర్చుకోవాలి. 2 ఖచ్చితంగా ఇలా రావాలి. ఈ ఊళ్ళో నుంచి దీన్ని ఇలా పెట్టి ఇలా తీయాలి. అప్పుడు ఆటోమేటిక్గా రింగ్స్ తగ్గిపోతాయి. మళ్ళీ చివరి వరకు అల్లుతాను. చెర్రీ కలరు రెడ్ కలర్ కాబట్టి మంచి రెడ్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. అలాగనే రేడియం కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు, బాగుంటుంది. అది ఊలు మంచి షైనీగా ఉంటున్నది. నేను ఇప్పుడు ఈ చివరి వరకు అల్లేసిన తర్వాత
3 రింగ్స్ నేను తగ్గిస్తాను. మరోసారి చూడండి ఎలా తగ్గిస్తున్నాను. ఇదిగో ఇందులో నుంచి ఇలా పెట్టి ఇలా తీసేయడం, ఆటోమేటిక్గా ఒక రింగ్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. ఇంకో రింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 10 ఉన్నాయి. అటు 2 ఇటు 2 తగ్గించాను. అలాగా ఈ చివరి వరకు అల్లేసిన తర్వాత ఇంకో లైన్ వేస్తున్నాను. 2 లైన్స్ ఉండాలి కదా, తగ్గించిన తర్వాత 1 లైన్ వేసాను. ఇప్పుడు మరి 2 లైన్స్ వేస్తాను. ఇంకో లైన్, లాస్ట్ లైన్ వేస్తున్నాను. మనకి అల్లికి ఎప్పుడు నీడిల్ పట్టుకోవడం, ఈ ఊలు అటు ఇటు చక్కగా దాన్ని బ్యాలెన్స్గా తీసి ఆ సూదుల్లో నుంచి లాగడం బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనం ఎంత పెద్ద స్వెటర్ అల్లినా, మఫ్లర్ అల్లినా, ఏ కొత్త డిజైన్ అల్లినా చాలా ఈజీగా. ఇదిగో ఇప్పుడు నేను కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను రింగ్స్ అన్నిటినీ కూడా నేను క్యాన్సిల్ చేసేస్తాను. చూడండి ఒకసారి, ఇలా అన్నీ కూడా తగ్గించుకోవాలి. అంటే మన అల్లికని మనం క్లోజ్ చేస్తున్నాం అన్నమాట. ఎక్కువగా ఈ నెట్టింగ్ది మనం ఈ రింగ్స్ పెంచడం, రింగ్స్ తగ్గించడం బాగా నేర్చుకోవాలి. లేకపోతే మనకి మామూలు నెట్టింగే అలవాటు అవుతుంది. ఏదైనా మనం డిజైన్స్ ఇలా వేయాలి అనుకున్నప్పుడు ఇదిగో లాస్ట్ రింగ్ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఇందులో నుంచి మనకి అల్లికి ఎలాగొస్తుంది, ఈ చిన్న పీస్ అన్నమాట. దీన్ని మనం ఎటువైపు మనకి నీట్గా ఉందో దాన్ని చూసుకొని దీన్ని నీట్గా కుట్టియాలన్నమాట. కుట్టడానికి నేను మన ఇష్టం, సూదికి సేమ్ కలరు థ్రెడ్ ఎక్కించుకున్నా పర్వాలేదు, ఇదే ఊలుతో కుట్టుకున్నా పర్లేదు. నేనైతే థ్రెడ్తోనే కుడుతున్నాను. ఈ చివర్లే కుట్టుకుంటా వస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని రివర్స్ చేసేస్తాం. ఈ రివర్స్ చేసేటప్పుడు కూడా కొంచెం నీట్గా కంగారు పడకుండా మనం ఎలా పడితే అలా లాగేస్తే ఇది అల్లిక దెబ్బతిని బాగోదు. కాబట్టి కొంచెం ఎలా వచ్చేటట్లు చూసుకొని, ఇప్పుడు మనకి చెర్రీ ఫ్రూట్ ఆకారం రావాలి కాబట్టి ఆ షేప్ కోసం ఈ ఊల్ని కొంచెం లోపలికి, మనం అల్లిన దాన్ని లోపలికి ఇలాగా స్టఫ్ చేసినట్లుగానే ఉంచి అదే దారంతో దగ్గరికి కుట్టియాలి. కుట్టింది కూడా మనకి పైకి దారం కనిపించకుండా కొంచెం ఒక పెసరు కొద్దిగా గట్టిగా లాగితే ఇలాగా మనకి ఫ్రూట్ షేప్ నీట్గా, చాలా నీట్గా వస్తుంది. 3 వేయడం మర్చిపోవద్దు. 3 వేసుకొని దాన్ని క్లోజ్ చేసి తీసేసిన తర్వాత ఇది ఇంకొక ఫ్రూట్ కూడా అల్లాను. దీన్ని మనం జాయింట్ చేయటానికి నేను ఇప్పుడు గ్రీన్ కలర్ వాడుతున్నాను. దీనికి మామూలు క్రోచెట్ నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్తోనే 2 నేను జాయింట్ చేస్తాను.
ఎప్పుడు కూడా ఇది గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మనకి చక్కగా గ్రీన్ కలరు, డార్క్ కలర్ ఏదన్నా, డార్క్ గ్రీన్ ఏదన్నా తీసుకొని ఇలాగ ఒక 2 టైమ్స్ ఇలా తీయడం వల్ల మనకి ఫ్రూట్కి ఆ గ్రీన్ కలర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఉండిపోయినటువంటి థ్రెడ్ని కూడా కొంచెం తగ్గించుకొని ఇలాగ నేను 10 టైమ్స్ వేస్తాను. మన ఇష్టం, మనకి కీ చైన్కి కొంచెం పొడుగు కావాలి అనుకున్నప్పుడు పొడుగ్గా అల్లుకోవచ్చు, 12, 15 కూడా అల్లుకోవచ్చు. అల్లిన తర్వాత ఇంకొకటి కూడా దీన్ని ఈ చివరి నేను యాడ్ చేస్తున్నాను. ఎటువైపు అది కంఫర్ట్గా ఉందో చూసుకొని అటువైపు మనం ఈ ఊల్ని నీట్గా ఎక్కించుకొని ఫ్రూట్ షేప్ ఏమాత్రం కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఊల్ని చక్కగా ఈ సింగిల్ నీడిల్తో ఇది తీసి ఇలా నేను ఇంతటితో దీన్ని అల్లిక ఆపేస్తున్నాను. సరే, ఇలాగా మనకి ఇది కొంచెం హెవీగా ఉండకుండా ఈ థ్రెడ్కి వచ్చి దగ్గరికి కట్ చేసుకుంటే చెర్రీస్ నేను 2 అల్లడం చూపించాను. మీ ఇష్టం, మీరు 3 వేసుకోవచ్చు. నేను 2 అల్లిన తర్వాత ఇలాగ నేను దీనికి కీ చైన్ పెడుతున్నాను అనమాట. చూడండి, కీ చైన్ పెట్టాను. ఈ చెర్రీస్ చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదా. ఈ కీ చైన్కి మనం అల్లుకున్న మంచి ఓన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ డిజైన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు అందరూ నేర్చుకోండి, షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.